నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. పారదర్శకంగా అర్హులైన నిరుపేద కుటుంబ లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు ప్రజలకు పకడ్బందీగా అందించాలి. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంక్షేమ పథకాల అమలుకు అధికారులందరూ అంకిత భావంతో పనిచేయాలి. జనవరి 26న అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను విజయవంతం చేయాలి. లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ. మొదటి విడతలో నిరుపేదలకు ప్రాధాన్యం. జిల్లా మండల స్థాయి అధికారుల సమన్వయంతో పనిచేయాలి. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలి. బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సిఇఓ ఎల్లయ్య, మెదక్ ఆర్డీఓ రమాదేవి, తుఫ్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డిపిఓ యాదయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, హౌసింగ్ పీడీ మాణిక్యంతో కలిసి జిల్లా కలెక్టర్ జిల్లాలోని ఆర్డీఓలు, ఎస్డీసీలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు మరియు ఏఎంఓలు, మండల ప్రత్యేక అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాల రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రతా కార్డులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు విధి విధానాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలపై కలెక్టర్ అవగాహన కల్పించాలి. కార్డు వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు, మళ్ళీ తర్వాత న్యూ యాక్షన్ కార్డ్స్. సో ఈ 4 స్కీమ్స్ కూడా మనము 26th జనవరి రోజు లాంచ్ చేయబోతాము. సో 4 స్కీమ్స్ 26th జనవరి రోజు లాంచ్ చేయాలనేసి అంటే సో ఆగిపోతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఆ రోజు నుంచి లాంచ్ అయిపోతుంది స్కీమ్స్. సో బై 24th మనం అందరూ కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలి మొత్తం. సో మోస్ట్లీ మనకి అన్ని 4 స్కీమ్స్ కూడా గ్రామ సభ అప్రూవల్కి ఉన్నాయి. సో గ్రామ సభ అప్రూవల్కి ఉన్నాయి కాబట్టి 21st నుంచి 24th వరకు, సో 21, 22, 23, 24 ఈ 4 డేస్లో మనము గ్రామ సభలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ అడ్వైజబుల్ మార్నింగ్ మనము ఈ గ్రామ సభలు అనేది కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పంచాయత్ సెక్రటరీస్కి కూడా నేను మళ్ళీ ఒక గూగుల్ మీట్ తీసుకొని వాళ్ళకి చెప్తాను. సో మనం ఈ గ్రామ సభలో ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ అవి పెట్టుకోవడానికి లేదు. సో వాళ్ళు ఏమైనా గ్రీవెన్స్ లేదు, నాది ఎలిజిబుల్ అయినా నాది ఎందుకు రాలేదు అనేసి అంటే మనం వాళ్ళ గ్రీవెన్స్ తీసుకోవాలి. గ్రీవెన్స్ తీసుకొని నీకు రాదు పో అనేసి మనం వాళ్ళ ముఖం మీద చెప్పడానికి లేదు. ఆ గ్రామ సభస్ పెట్టి సో ఈ లిస్ట్ అంతా కూడా గ్రామ సభలో డిస్కస్ చేసి మనం అప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే 21st to 24th వరకు 4 days టైం ఉంది. సో ఆన్ 21st స్మాలర్ గ్రామ పంచాయత్స్, ఆన్ 24th మేజర్ గ్రామ పంచాయత్స్, ఆన్ 22nd and 23rd మీడియం గ్రామ పంచాయత్స్ మనం ప్లాన్ చేసుకోవాలి. సో మీరు ప్లాన్ చేసుకునే విధంగా కూడా ఎట్లా ప్లాన్ చేసుకోండి అంటే మండల్ స్పెషల్ ఆఫీస్, గ్రామ పంచాయత్ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఎంఆర్ఓ ఎంపీడీఓ కూడా గ్రామ పంచాయత్కి స్పెషల్ ఆఫీసర్స్గా ఉన్నారు ఆల్రెడీ. సో వేరే అదర్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా ఉన్నారు గ్రామ పంచాయత్ స్పెషల్ ఆఫీసర్స్ కింద. సో మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేసి అంటే ఒక్కొక్కసారి కొద్దిమందికి 2-3 గ్రామ పంచాయతీలు కూడా వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ కింద ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్ ఇస్ నథింగ్ బట్ సర్పంచ్ అన్నాడు. సో ఆయన 2 ప్లేసెస్కి వెళ్ళడం కుదరకపోవచ్చు. సో మోస్ట్ ప్రాబబుల్లీ సో వాళ్ళకి పర్ డే 1 GB వచ్చే విధంగా ప్లాన్ చేయాలి. సో ఇన్ వేరే కాన్సిక్వెన్సెస్ ఒకవేళ పాసిబుల్ కాలేదంటే అప్పుడు మరి వాళ్ళు మార్నింగ్ సెషన్ 1 GB, ఆఫ్టర్నూన్ 1 GB లాగా పెట్టుకోవాల్సి రావచ్చు. బట్ మోస్ట్లీ అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఈవినింగ్ పూట అంటే కొద్దిమంది ప్రాపర్ కండిషన్లో ఉంటారు, గొడవలు చేస్తారు కొద్దిమంది. సో మోస్ట్లీ మనం మార్నింగ్ సెషన్లో పెట్టుకుంటేనే బెటర్ ఉంటుంది.